చూడండి ఫ్రెండ్స్, నాకు హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్. 2 days హాస్పిటల్లో ఉన్నందుకు అది దానికి ఎలా చెప్పుకోవాలో నాకు అర్థమవుతలేదు. నేను లేవక ముందే వచ్చి నన్ను లేపుతుంది ఫ్రెండ్స్. అసలు దీనికి నేనేం అన్నమే కదా పెట్టాను. మేము వచ్చి ఈ రూమ్లకి 3 నెలలే అవుతుంది. దాని విశ్వాసము నాకు తల్లిలాగా తండ్రిలాగా, కన్న తల్లి అయితే ఎట్లా లేపుతుందో అట్లా నేను కనిపించకపోయేసరికి అది నా దగ్గరకు వచ్చి మరి బెడ్ మీదకి వచ్చి అదే లేపుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఏమనుకోవాలి? నా తల్లి మనుషులు అర్థం చేసుకోలేరు, కానీ నన్ను ఈ మూగజీవికి దానికి ఏం అర్థమైందో, కానీ నా కోసం వచ్చి నన్ను చూస్తూనే ఉంది, దిగులుగా ఉంటుంది. 2 రోజులు హాస్పిటల్ ఉన్నా ఫ్రెండ్స్, నాకు బాగాలేక. దీన్ని చూస్తుంటే మనుషులకు ఎందుకు లేదు, అందరు నా మీద ఎందుకు కక్ష కడుతున్నారు, అందరు నన్ను ఎందుకు వేధిస్తున్నారు, వాళ్ళకి నేను ఏమన్నా, వాళ్ళ మంచి కోరుకోవడం నేను తప్ప అనుకునేది నాకు చాలా బాగా అనిపిస్తుంది. అందుకే ఒకరు మంచి కోరుకోవద్దు, వాళ్ళు మనతో ఎంతకాలం ఉండరు. ఎవరిని మంచి కోరుకున్నా అది వచ్చి అలిగి అలా కూర్చుంటుంది ఫ్రెండ్స్. నిన్న వచ్చింది, ఇవాళ వచ్చింది. అసలు నాకేం అర్థమైతలేదు. దీని ప్రేమ దిగులుగా ఉంటుంది, ఏం పెట్టినా తింటలేదు. ఇప్పుడు ఇది సెకండ్ డే ఇది. ఇప్పుడు కూడా వచ్చి లేపింది, లేపితేనే లేపిన. డ్యూటీకి కూడా వెళ్ళట్లేదు నేను, హెల్త్ బాగాలేదని. నాతోనే ఉంటుంది, నా దగ్గరే ఉంటుంది. అసలు ఎవరు చూపని ప్రేమ ఇదే చూపుతుంది ఫ్రెండ్స్. దానికి నేను రుణం ఉన్నానో, అది నాకు రుణం ఉందో, కానీ ఏ జన్మలో ఏం రుణాలు ఉన్నాయో, కానీ నా దగ్గరకు వచ్చి నన్ను చూసి మరి అట్లా తిరుగుతుంది, ఇల్లంతా తిరుగుతుంది, నన్ను చూస్తుంది. నాకు ఎన్ని బాధలు ఉన్నా దీన్ని చూస్తే ఆ బాధ అంతా మర్చిపోతున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ సిరి. బాయ్ బాయ్.